మరి అందరం రెండు చేతుల పైకి మరొకసారి హల్లెలూయా హల్లెలూయా. మంచి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. కొంచెం బేసి పెట్టరా. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24-25 వాక్య భాగాలు చదువుకుందాం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనమేదనగా మెనే టేకెల్ ఊపారసిస్. ఈ వాక్య భావమేమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసి దాన్ని ముగించెను. చాలు, అందరం కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మహారాజా, దేవాదిదేవ, సర్వసృష్టికి కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నైనా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి కృతజ్ఞతగా హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో నీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపను మాకు అనుగ్రహించారు. మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలను కూడా నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా అనుకోండి ఆత్మచేత మీరు అభిషేకించండి. మా అందరితో ప్రభువా మీరు మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే గనక దేవుడు నీ ప్రభుత్వ విషయములో దేవుడు లెక్క చూసి దానిని ముగించెను. ముగిస్తాడు కాదు, ఆల్రెడీ ముగించేశాడు. సకల మానవాళి పాప ప్రాయశ్చిత్తమై సిలువలో బలియాగం అవ్వటానికి యెరూషలేమునకు యేసు ప్రభువారు ప్రయాణమై వెళుతున్న యేసు ప్రభువారు సాత్వికుడు మాత్రమే కాదండి, ఆయన న్యాయాధిపతి. ఆయన కనికరపూర్ణుడు మాత్రమే కాదు, ఆయన ఉగ్రతను కూడా కనపరుస్తాడు. ఆయన దేవుడు యేసుక్రీస్తు వారు కృపను అనుగ్రహించేవాడు మాత్రమే కాదు, నీకు ఇచ్చిన కృపకు కూడా లెక్క అడిగేవాడు. ఆమెన్. ఇక్కడ 127 సంస్థానములను పరిపాలిస్తున్న బెల్షెజరు రాజుతో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక, బెల్షెజరు, నీ తండ్రి అలాంటి వాడో నీకు తెలుసు. నీ తల్లిదండ్రుల గురించి నీకు తెలుసు కదా. అయినప్పటి 127 సంస్థానములను మీద నిన్ను అధికారిగా నేను చేశాను. నిన్ను, నీ తండ్రి 7 సంవత్సరములు అరణ్యములో పడి మనుషులందరూ తరిమేస్తే గడ్డి మేసాడు. తెలుసు కదా నీ తండ్రి అలాంటి వాడు. గడ్డి మేసిన వాడి కొడుకై అయినప్పటికీ కూడా నిన్ను ఆఫ్టరాల్గా నేను చూడకుండా 127 సంస్థానముల మీద నీకు అధికారిగా నేను చేశా. కానీ నువ్వేం చేశావు? దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. బెల్షస్సరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతా నీకు తెలుసు. మీ నాన్న ఎలాంటి వాడో, మీ అమ్మ ఎలాంటిదో, నీ బ్రతుకు ఎలాంటిదో అంతా తెలుసు. నీ సంగతి అంతా కూడా ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక అణుచుకోలేకపోయావు. పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. బెల్షస్సరు, నీవు గడ్డి మేసిన కుమారుడివై అయినప్పటికీ కూడా నీ తండ్రి ఎలాంటి వాడో, ఎందుకు గడ్డి మేసాడో కూడా నీకు తెలుసు. నీకు ఎందుకు గడ్డి మేసాడు? దానియేలు గ్రంథంలోనే చదువుదాం అన్నమాట.
4వ అధ్యాయము 29వ వాక్య భాగం చదువుకుందాం. 12 నెలలు గడిచిన పిమ్మట 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేనే కట్టించాను కదా ఈ రాజధానిని అని తన మనస్సులో తను అనుకున్నాడు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వినపడిందంట. ఏంటి? తన హృదయంలో ఏమొచ్చింది? ఇప్పుడు గర్వం వచ్చిందనమాట. అప్పుడు వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది. అది ఏదనగా, రాజగు నెబుకద్నెజర్, ఇదే నీకు ప్రకటన చేస్తున్నా నేను. నీ రాజ్యము నీ ఎదుట నుంచి తొలగిపోతే తమ యొద్ద నుండి మనుషులను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేస్తావు. పశువుల వలె గడ్డి మేసేదవు. పశువుల వలె నువ్వు గడ్డి వేస్తావు. నువ్వు సర్వోన్నతుడగు దేవుడు. ఇవన్నీ సంగతులు నీకు తెలుసు కదా మీ నాన్న గురించి. తెలిసి కూడా నిన్ను నేను ఆఫ్టర్ ఆల్ నువ్వు గాడువని నేను చూడకుండా 127 సంస్థానాల మీద నేను అధికారిగా నేను చేస్తే, నీవేంటో నీ బ్రతికేంటో నీ కుటుంబం యొక్క సంగతి ఏంటో నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నా కృపను చూపించి నిన్ను ఒక అధికారిగా చేస్తే నువ్వేం చేసావు? ఈరోజు నువ్వు నీ మనస్సును అణుచుకొనలేకపోయావు. నువ్వు అంత మాత్రమే కాకుండా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. హెచ్చించుకుంటూ మాత్రమే కాదు, 23వ వాక్యంలో చివరి లైన్ చదువుదాం, ఒకసారి చదవండి. దానియేలు 5:23. అయినను నీవు దేవుణ్ణి గణపరచలేదు. నువ్వు నీకు ఈ స్థితిని ఇచ్చిన దేవుణ్ణి గణపరచలేమంటే అర్థం ఏంటి? దేవుని మాట అంటే నీకు లెక్కలేదు. నువ్వెవరు అసలుకి? నిజంగా నువ్వు ఒకసారి ఆలోచన చేయి, నేనెవరిని? అయినప్పటికీ కూడా ఎన్నిక లేని మన జీవితాలను దేవుడు ప్రేమించి కృపచూపి ఒక ఉన్నతమైన స్థితిని కలిగజేస్తే ఏనాడు కూడా నువ్వు దేవుని గణపరచలేదు, దేవుని మహిమపరచలేదు, నీ మనసులో గర్వించుకున్నావు. అంత మాత్రమే కాకుండా నువ్వేం చేసావు? నిన్ను నీవే హెచ్చించుకున్నావు. కాబట్టి నీ మనస్సును అణుచుకోనలేకపోయావు. నువ్వు నిన్ను నీవు హెచ్చించుకున్నావు. కాబట్టి నీ ప్రభుత్వ విషయములో నేను లెక్క చూసి ముగించేయక, లెక్క చూస్తానల్లా. ఆల్రెడీ ముగించేశాడంటే కనుక సెటిల్మెంట్ అయిపోయింది. ఇక అంతేనా? కొంతమంది పని వాళ్ళు మన మాట వినకపోతే ఏం చేస్తారు? మీరు లెక్క చూస్తారు. అది కాదు, ఆల్రెడీ లెక్క చూసాడు ఈయన. ఇక ముగించేసాడు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నీకు బదులుగా మరొకడు రాజు అవుతాడు. ఆమెన్, హల్లెలూయా. నీకు జీవితాన్ని నీకు ఇచ్చిన వాడు ఆయనే. నీ జీవితాన్ని తీసివేయగలిగిన వాడు కూడా ఆయనే. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే నీ మనస్సును నీవు ఏం చేసావు? అదుపు చేసుకోలేకపోయావు. నీ మనసును అరుచుకోలేదు. నిన్ను నీవే ఏం చేసావు? నాకంటే గొప్పోడు ఎవడ కూడా లేడు అని హెచ్చరించుకున్నావు. కనీసం ఒకవేళ నీకు ఈ స్థితి ఇచ్చాను కదా, దేవుడు నాకు ఇచ్చాడు, ఆయన కృపను బట్టి కనీసం ఏనాడని కనపరిచావా? కనీసం నా మాట కూడా నువ్వు వినలేదు. కనుక నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసి నేను ముగించాను. అంటే ఏంటి? తన మనసును అణుచుకోలేని, తన్ను తానే హృదయములో హెచ్చించుకొని దేవుని మాట వినని, దేవుని గణపరచని విషయంలో బెల్షెజరు యొక్క జీవితంలో ప్రభుత్వ విషయం లెక్క ముగించాడు కదా. బెల్షెజరుకు ఏమిచ్చాడు? 127 సంస్థానముల మీద ప్రభుత్వాది నేతగా ఇచ్చాడు. కాబట్టి ప్రభుత్వమునాన్ని ఆయన లెక్క ముగించాడు. మరి దేవుని కృపను బట్టి నీకేమిచ్చాడు? నీ ప్రభుత్వ విషయంలో కూడా లెక్క ముగిస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడు? నీ మనస్సును అణుచుకోలేకపోతే. స్తోత్రం చెప్పు. నిన్ను నీవే నేనే అని కనుక ఒకవేళ నాకంటే ఎవడు కూడా పెద్దవాడు ఎవడు లేడు, గొప్పవాడు ఎవడు లేడు అనుకుంటే, ఆయన లెక్క పిలిచి నిన్ను ముగించడు. ఆల్రెడీ సెటిల్మెంట్ చేసి అంతే. ఏనాడు కూడా నువ్వు దేవుని మాట వెళ్ళలేదు, దేవునికి నువ్వు గణపరచలేదు. కాబట్టి నా ప్రియమైన, నీకు ఇచ్చిన ప్రభుత్వం ఏంటి చెప్పండి? నీకు ఇచ్చిన ప్రభుత్వం ఏంటి? నీకు ఒక ఉన్నతమైన స్థితి దేవుడు ఇచ్చి ఉండొచ్చు, ఉన్నతమైన కుటుంబం ఇచ్చి ఉండొచ్చు. ఆ కుటుంబ విషయంలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు నువ్వు? నాకు ఇచ్చిన ప్రభుత్వం ఏంటి? నాకు ఒక పరిచయం ఇచ్చాడు దేవుడు.
ఈ పరిచర్య విషయంలో నేను ఎంత నమ్మకంగా ఉన్నాను? నమ్మకంగా లేకపోతే దేవుడు ఆల్రెడీ ఎప్పుడో సెటిల్మెంట్ చేసేస్తాడు. అది ఎవరైనా కావచ్చు, పాస్టర్ కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఆయన సెటిల్మెంట్ చేసి ముగించి నువ్వు ఇక భూమి మీద చెప్పండి ఉండటానికి వెళ్ళలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఇచ్చిన పరిచర్య విషయంలో నేను నా భార్యకు లెక్క చెప్పకపోయినా పర్వాలేదు, అవునే కదా? నా బిడ్డలకు లెక్క చెప్పకపోయినా పర్వాలేదు. అడగపోవచ్చు, వాళ్ళు మీరు అడగకపోవచ్చు, సమాజం అడగకపోవచ్చు, నన్ను లెక్క అడిగేవాడు దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఖచ్చితంగా లెక్క చూస్తాడు. నీకు ఇచ్చిన సేవ విషయంలో నువ్వు ఎలా చేసావు, నీకు ఇచ్చిన కుటుంబ విషయంలో నువ్వు ఎలా చేసావు, ఖచ్చితంగా ఆయన లెక్క చేస్తాడు. అసలు లెక్క చూసి ముగించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మొట్టమొదటిగా మనసును అనుసుకోలేకపోవడం, అంతే కదా? మన మనస్సు గురించి మనకు తెలుసు కదా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మనస్సు అడియాసలు కలిగి, మనస్సు అడియాసలు చాలు. మనస్సు రకరకాలుగా 100 కోరికలు కోరద్దండి. అన్ని కోరికలు తీర్చేస్తావు నువ్వు ఆత్మీయుడు కాదా? నువ్వు ఆత్మీయురాలువు కాదా? మనస్సు అడియాసలు కలగజేస్తాను. అణుచుకోలేవు నువ్వు. అణుచుకోలేకపోయినప్పుడు నువ్వు ఎందుకు క్రైస్తవుడు? నువ్వెందుకు పాస్టర్? ఎందుకు నువ్వు విశ్వాసం? ఎందుకు రే సుజిత్? మనసు రకరకాలుగా ఆలోచన చెప్పుద్ది. మనస్సును అణుచుకోలేకపోవటం వలన దేవుడు లెక్క చూసి ముగించాడు. బెల్షెజరు, నీకు 127 సంస్థానముల మీద ఎన్నిక లేని నీ జీవితానికి నీ బాబు ఏంటో, నీ అమ్మ ఏంటో, నీ కుటుంబం ఏంటో నాకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా నీకు కృప చూపి 127 సంస్థానాల మీద ప్రభుత్వాధికారిగా నిన్ను చేస్తే నీ మనస్సును అణుచుకోలేకపోయావు. నాకంటే గొప్ప రాజు ఎవడు లేడని నిన్ను నీవు హెచ్చించుకున్నాను. నేనే నీతిమంతుడు అని చెప్తా 10 మందికి. మళ్ళీ దేవుని నువ్వు కనపరచలేదు, దేవుని మాట నువ్వు వినలేదు. అందుకని ఫైనల్ సెటిల్మెంట్ అనమాట. ఏంటన్నమాట ఇదేంటి కనుక? ఇది ఫైనల్ సెటిల్మెంట్ అనమాట. నువ్వు దేవుని కనపరచకపోతే కనుక, నీ మనసును ఆపుకోలేకపోతే కనుక, నీ మనసులో ఉన్న కోరికలను కనుక నువ్వు అణుచుకోలేకపోతే కనుక, నిన్ను నీవు హెచ్చించుకుంటే కనుక ఆయనంట సెటిల్మెంట్ చేసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక్కసారి సెటిల్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఎవడు కూడా కొనసాగింపలేడు. స్తోత్రం చెబుదాం. ఆలోచన చేయండి. మన లెక్క కూడా అడుగుతాడు. ఇప్పుడు నువ్వెన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చావు? సంతోషంగా బలవంతంగా వచ్చావా? లెక్క అడుగుతాడు. 127 సంస్థానముల మీద ప్రభుత్వాది నేతగా చేసిన బెల్షెజరు లెక్క అడిగిన దేవుడు మనం లెక్క అడగడా? చెప్పండి రవి, అడగడా? అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. నీ లెక్క తేలుస్తా అంటాం మనమే కదా. కోపం వస్తే వేరే వాళ్ళ మీద నీ లెక్క తేలుస్తారా అంటాం. ఆయన తేల్చడం ముగించి చెప్తాడు, ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాడు. ఇక పెద్ద బతులాడి మాట్లాడి నువ్వు వస్తావా లేదా, వెళ్తావా లేదా, ప్రార్థనకు వస్తావా లేదా, వాళ్ళ కుటుంబాసులు కూడా వస్తున్నావా లేదా, ఏం అడగడేక. సెటిల్మెంట్ చేసిన తర్వాత దాన్ని ఎవడు కూడా కొనసాగింప చేయలేడు ముందుకి. కాబట్టి నీకు ఒక ప్రభుత్వాన్ని ఇచ్చాడు, నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఆ విషయంలో నాకు ఒక పరిచయం ఇచ్చాడు దేవుడు. ఆ విషయంలో నీవు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం నవ్వుతా చెప్పండి. లెక్కనే బడికి భయం వేసినప్పుడు మరి కరెక్ట్గా లెక్క ఉండాలి కదా. ఇప్పుడు సంవత్సరం అంతా అంటే పని చేయవు, ఎప్పుడు చూసినా అటు ఊరు వెళ్తావు వస్తావు. సంవత్సరం ఆఖరి 2 లక్షలు అటు మిగిలితే చెప్పు. అంతే కదా. మిగలాలంటే కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా పని చేయాలి. లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడుగుతాడు. 127 సంస్థల మీద అధికారిగా చేసిన బెల్షెజరు అడుగుతున్నాడు, నీ బాబు ఏంటో, నీ అమ్మ ఏంటో, నీ ప్రభుత్వం, నీ కుటుంబం ఏంటో నాకు తెలుసు. అసలు మీ నాన్న గురించి నీకు తెలుసు కదా. ఎందుకు గడ్డి వేశాడు, ఎందుకు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, ఎందుకు మనుషులు తోలువైపడ్డాడు, 7 సంవత్సరములు గడ్డి వేశాడండి. తెలిసినా సరే నేను నీ మీద కృప చూపి ఈడు ఆఫ్టర్లు గడరా, ఆడి కొడుక్కి నేను ఇష్టమైన అధికారము అని కూడా నేను ఆలోచన చేయకుండా నీకు ఒక మంచి స్థానము నీకు ఇస్తే కనుక నువ్వేం చేసావు? మనసును ఆపుకోలేకపోయావు, అణుచుకోలేకపోయావు. నిన్ను నీవు హెచ్చించుకున్నావు. నేనే సేవకుడు అన్నావో, లేకపోతే నీవే రాజు అన్నావో, లేక నాకంటే అధికారం ఎవరు లేడు అనుకున్నావు. ఏమి హెచ్చించావు నువ్వు?
ఏనాడు కూడా దేవునికి మహిమకరంగా నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడాల. అలాంటప్పుడు దేవుని కృపచేత నాకు ఈ పరిచయం ఇచ్చాడని ఎప్పుడైనా మాట్లాడావు నువ్వు? దేవుని కృపచేత నా సంఘంలో చేర్చాడని మాట్లాడావు నువ్వు? మాట్లాడినప్పుడు నేను నీకు ఇచ్చే ఫైనల్ స్టేట్మెంట్ కనుక నేను నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి నేను ముగిస్తున్నా. స్తోత్రం చెప్పొచ్చు. అయితే చాలా విషయాలు లెక్క అడుగుతాడు ప్రభు, కానీ కొన్ని విషయాలు మనం ఈరోజు ఏ విషయంలో లెక్క అడుగుతాడు మనల్ని, ఏ విషయంలో లెక్క చెప్పాలి, కొన్ని విషయాలు ఈరోజు వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. చదవండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 11వ వాక్య భాగం నుంచి చదువుకుందాం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. చాలు, ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మీరు బాగా వాక్యం మీద దృష్టి పెట్టాలి. మనము ఏ విషయంలో లెక్క చూస్తాడు తెలుసా దేవుడు? మొట్టమొదటిగా నిన్ను గురించి నీవే లెక్క చెప్పాలి. నా గురించి నీవు లెక్క చెప్పవసరంలా, పాస్టర్ గారు ఎట్లాంటాడు అని. నిన్ను గురించి నీవే లెక్క చెప్పాలనికి. నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం ఎంత ఇప్పటి వరకు? నీకు ఎన్ని సంవత్సరములు, రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? దేవుని కొరకు నీవు ఎంత సమయాన్ని హెచ్చించావు నువ్వు నీ జీవితాన్ని? అడుగుతాడు లెక్క. నీకు ఇవ్వబడిన దేవుడిచ్చిన ధనం ఎంత? దేవుని సేవార్థమై, దేవుని పరిచర్య నిమిత్తమై, దేవుని మహిమ కొరకై నీ ధనం ఎంత వాడేవు? దేవుడు నీకు ఇచ్చిన సమయం ఎంత? ఆ సమయములో దేవుని కొరకు నువ్వు ఎంత వాడేవు? అది ఎవరు చెప్పాలి? ఎవరికి వారే, నువ్వే అంటే కాదు, ఎవరికి వారే చెప్పాలి. నీకు నీవే చెప్పుకోవాలి. నిన్నే అడుగుతాడు లెక్క, నన్నేం అడగడు. నీ గురించి నన్ను అడగడు, నా గురించి కూడా నిన్ను అడగడు. ఎవడిది వాడే చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను గురించి మిమ్మల్ని ఎప్పుడు అడగడు, నిన్ను గురించి నువ్వు చెప్పుకోవాలి. నిన్ను అడుగుతాడు. అందుకని ఒక పాఠం తెలుసా? ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకోలేనువో. నీ గతి ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు ఆత్మీయుడువు కదా, నువ్వు ఆత్మీయురాలువు కదా. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథము బట్టబాయలై పొందుదురు తీర్పును. ఆమేన్, హల్లెలూయా. గ్రంథాలు ఇప్పుతాడు తెలుసా? మన బ్రతుకులనే గ్రంథాలు అక్కడ ఇప్పుతాడు. అవునా కదా? ఎవ్వడు చూడట్లేదు, ఎవ్వడుకి లెక్క అప్పగప్పవలసిన అవసరం లేదు అని మనం అనుకుంటాం. ఆయన ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు లెక్క. నువ్వు చెప్పాలి. ఏం చెప్తావు నువ్వు? ఎన్ని ఆత్మ సంబంధమైన ఆరాధనలు జరిగాయి ఇక్కడ? ఎన్ని ఆరాధనలకు నువ్వు పరిగెత్తుకొచ్చావు? బలవంతంగా కాకుండా, అమ్మ వీడు చూడు, బలవంతంగా కాకుండా, ఫోన్లు చేయకోకుండా నువ్వు ఎన్ని ఆరాధనలకు పరిగెత్తుకొచ్చి నువ్వు ఆరాధన చేసావు. ఇదిగో ఈరోజు కుటుంబంతో రావాలి అని దేవుడి సంఘంలో హెచ్చరించినప్పుడు ఎన్ని ఆరాధనకు వచ్చావు నువ్వు? ఇవన్నీ లెక్క అడుగుతాడు. అడగడా? ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. లెక్క ఎప్పుడు అడుగుతాడు? ఫైనల్ స్టేట్మెంట్ చేసేసి, సెటిల్మెంట్ చేసి పిలిచి, అమ్మా ఇక చదువుకో. ఎన్ని ప్రార్థనలకు నువ్వు వచ్చావు? ఇదిగో ఈ వారం బుధవారం ఉందంటే దగ్గర వాళ్ళు రానండి అని చెప్తున్నా. ఎంతమంది వచ్చారు ప్రార్థనలకి? ఒకసారి ఆలోచన చేయండి. మనం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిన నీ బ్రతుకులనే గ్రంథాలు ఎప్పడతాయి. మన బ్రతుకులనే గ్రంథాలు అక్కడ. ఇక్కడ ఎవడు పట్టించుకోకపోవచ్చేమో నిన్ను కదా, ఎవరు లెక్క ఎవరిని అవసరం లేకపోవచ్చేమో. ఆయనకి నేను చెప్పిందని లెక్క అనుకోవచ్చు నువ్వు. కానీ అక్కడ
గ్రంథాలు ఇవ్వబడతాయి, మన బ్రతుకులనే గ్రంథాలు ఇవ్వబడతాయి అక్కడ. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం ఇవ్వబడుతుంది. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు. 15వ వాక్యం చదువు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడని ఎడల రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడిపోతాడంట. స్తోత్రం చెప్పండి కదా. మన గ్రంథాలు అక్కడ ఇప్పబడతాయి, మన లైఫ్ ఏంది అక్కడ ఇప్పబడుద్ది. నువ్వేం చేసావు, దేవుని కొరకు నువ్వేం చేసావు? నువ్వు ఎంత సమయాన్ని, రోజుకి 24 గంటలు ఇచ్చాడు కదా. ఇది అలవాటుగా మారిపోయి, లేకపోతే ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు ఆరాధనకి, అది కరెక్ట్ కాదు. అది నువ్వు ఆత్మీయుడు కదా, ఆత్మీయురాలు కదా, నువ్వు క్రైస్తవుడు కదా. బ్రతికే దినమంతా కూడా సంఘములో ఉండాలని ఒక సిస్టర్ గారు ప్రార్థన చేశారు. ఒక సిస్టర్ గారు ఇందాక పాట పాడారు. ఏమని పాట పాడారు? ఆత్మలను మేము నడిపించాలి దేవుని సన్నిధికి. ఉంది కదా అందులో? మీరు ఇద్దరు పాడిన పాటలో ఉందా? మరి ఎంతమందిని మనం నడిపించాం? ఎంతవరకు మనము దేవుని కొరకు మీరు ప్రార్థన చేయటము, పాటలు పాడటం అని ఆత్మ ప్రేరేపణ బట్టి జరుగుతుంది. అది తప్పని కాదు. కానీ మనం ఎంతవరకు చేస్తున్నాం ప్రతిదీ కూడా లెక్క దేవుడు అడుగుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని నీవే లెక్క చెప్పుకోవాలి, దానికి ఎవ్వరు బాధ్యులు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు తప్పించుకోలేవు. నిన్ను గురించి నువ్వు లెక్క చెప్పుకోవాలి. నువ్వు ఎంతమంది జీవితాలను నువ్వు ఆత్మీయ జీవితం నడిపించావు, నువ్వు లేకపోతే ఆత్మీయంగా ఎంతమంది నాశనం చేసావు. ఎవరినైనా సరే బలపరిచి దేవుని సన్ని తీసుకొచ్చిన దాఖలు కానీ ఏమైనా హిస్టరీ నీ జీవితంలో ఉందా? లేకపోతే నిన్నే బలవంతంగా తాడుగట్టి లాక్కురావాలని పరిస్థితి వచ్చిందా? ఇవన్నీ కూడా ఎవరు చూడకపోయినా ఒక రోజున లెక్క అడుగుతాడు. చెప్పాలి, నువ్వు తప్పించుకోలేవు. ఆ రోజు మాత్రం తప్పించుకోలేవు. ఈ దేహముతో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం, 5వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను, దేహం విడిచినట్టు బ్రతికినా చెప్పండి చచ్చిపోయినా అని అర్థం. ఇది కూడా చెప్పట్లేదు. మీకు ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనుకుంటారు? హల్లెలూయా. ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగులు ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, మంచివైనా సరే, మంచి అడుగుతాడు, చెడ్డ కూడా అడుగుతాడు. దేహముతో జరిగించిన ప్రతి కార్యమును కూడా, ప్రతి విషయంలో నువ్వు న్యాయపీఠం మీద ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఈ దేహముతో జరిగిన ప్రతి కార్యము గురించి అడుగుతాడు. ఇప్పటికే నీ పాపములు, నీ అవిధేయతలు ఆకాశాలు అంటుకున్నాయి. ఇక చూస్తూ ఆయన ఊరుకోడిక, అంతేనా? ఫైనల్ సెటిల్మెంట్ చేసి రా, ఒక లెటర్ చేతిలో పెడతాడు. ఎందుకంటే నీకు జీవితాన్ని ఇచ్చినవాడు, నాకు పరిచయం ఇచ్చినవాడు ఒకడే. స్తోత్రం చెప్పండి. దాన్ని తీసివేయటానికి కూడా ఆయన సమర్థుడు. కాబట్టి బెల్షెజరు, నీ బ్రతికేంటో నాకు తెలుసు, నీ కుటుంబ విషయం కూడా నాకు తెలుసు. కానీ నువ్వేదో మంచోడు అని కాదు, నా కృపను బట్టి నీకు 127 సంస్థానముల మీద నీకు అధికారిగా నీకు చేస్తే నీ మనస్సును అదుపు చేసుకోలేకపోయావు. మళ్ళీ నువ్వేమంటావు? నేను చర్చికి వెళ్తానంట. నువ్వు వెచ్చించుకున్నావు. నువ్వు నన్ను ఎప్పుడు కూడా నువ్వు ఘనపరచలేదు. ఎక్కడ కూడా నేను ఇలా దేవుని కృపచేత రక్షించబడ్డాను, నా గురించి ఎప్పుడైనా సరే 4 మాటలు చెప్పి ఒకరిని బలపరిచి తీసుకొచ్చిన, లేకపోతే విశ్వాసం నడిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇవేమీ నువ్వు చేయలేదు. కాబట్టి నేను నీ ప్రభుత్వ విషయంలో, నీ ప్రభుత్వం ఆయనకి 127 సంవత్సరాల మీద అధికారిగా ఇచ్చి, అది ప్రభుత్వం. మనకొక ప్రభుత్వం ఇచ్చాడు లేదా? మనకొక జీవితాన్ని ఇచ్చాడు, నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. మన ప్రభుత్వ విషయంలో ఆయన ఖచ్చితంగా లెక్క చూసి ముగించేశాడంట. ఆమెన్, హల్లెలూయా. ప్రభా, ఇదిగో ఇన్ని ఆత్మ సంబంధ ఆరాధనలు జరుగుతున్నాయి. వారానికి 4 ఆరాధనలు జరుగుతాయి, గుడికలు జరుగుతాయి. ఈ గుడికల్లో ప్రభా నేను అన్నిట్లో వచ్చాను, లేకపోతే ప్రభా ఇది రాలేకపోయాను అని చెప్పగలుగుతావా? లేకపోతే ఆదివారం తప్ప నేను ఏ వారం కనబడని చెప్తావా? చెప్పండి.
నన్నేం అడగడు. నేను దగ్గర నాకు సంగతి సమాధానం ఉందా, నేను ఎవరి మీద తోసే వ్యక్తినేం కాదు. మిమ్మల్ని అడిగితే నా గురించి నన్ను అడగడు, మీ గురించి నన్ను అడగడు, నా గురించి మిమ్మల్ని కూడా అడగడు. ఎవరిని వారే అడుగుతాడు, వాడు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. హల్లెలూయా. రెండవదిగా చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వాక్యం. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి కదా, నోరుంది కదా అనేసి ఏది పడితే అది మాట్లాడితే కదా, అన్నోడు ఒకడు ఉంటాడు, అల్లరి చేసినోడు ఉంటాడు, మధ్యలో మనమే వచ్చి పడతాయి. అవునా కదా? తడికి తీసినోడికి తంట అంటారు, అట్లా ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నోరుంది కదని ఏది పడితే అది మాట్లాడకుండా చూసి నిజము తెలిస్తేనే మనము మాట్లాడాలి. వాస్తవాలు ఏంటో తెలుసుకోండి, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు పలికే ప్రతి మాటకు లెక్క చెప్పాలి. ఆమెన్. హల్లెలూయా. ఫలానా రోజు ఫలానా చోట కూర్చుని నువ్వేం మాట్లాడుకున్నావు వాళ్ళ గురించి తెలియదా దేవునికి? రోడ్డు మీద ఒక వ్యక్తి పెడుతుంటే కనుక వాడిని చూసి పో అని ఊచి కుక్క మీద నక్క మీద పెట్టి ఎన్నిసార్లు తిట్టావు నువ్వు? తిట్టిన వాళ్ళకి అది. నువ్వు వెళుతున్న వ్యక్తిని టార్గెట్ చేసి ఎన్నిసార్లు మాట్లాడా నువ్వు? ఇవన్నీ కూడా విమర్శ దినమందు ఇక్కడ లెక్క అడుగుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రంథాలు ఇవ్వబడతాయి, అక్కడ కూడా లెక్క అడుగుతాడు. అక్కడ కూడా లెక్క చెప్పాలి. నువ్వు ఆత్మీయుడివే కదా, నువ్వు ఆత్మీయురాలివే కదా. అసలు నువ్వు ఆత్మీయుడి వాళ్ళ సంగతి విలువలు నీకు తెలిస్తే కనుక మనం మాట్లాడడం అవసరం లేదు కదా. అంతే కదా? నీవైనా నేనైనా కుడి చేయైనా ఎడమ చేయైనా కదా, ఆయనకి తేడా ఉండదు. ఎవరికైనా సరే ఒకే తీర్పు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనం వచ్చేదేంటో దేవుని మందిరానికి. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థనకి, లేకపోతే చర్చికి. చేసేది ప్రార్థన, అంతేనా? చేసుకున్నది సమర్పణ. నువ్వెవరితో మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా? ఎరిగి మాట్లాడుతున్నావా? ఏది పడితే అది మాట్లాడతట. నువ్వు ఏది మాట్లాడినా స్తోత్రాలు చెప్పండి. వెనకమాల లలిత సిస్టర్ వెనకమాల కూర్చున్నది ఎవరు? ఎవరితో మాట్లాడినా నువ్వు తల్లితో తండ్రితో మాట్లాడే విధంగా మాట్లాడుతున్నావా? ఆత్మీయ తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నావా? ఎట్లా మాట్లాడుతున్నావా? ఎట్లా మాట్లాడితేనప్పటికీ కూడా విమర్శ దినమందు నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా నువ్వు లెక్క చెప్పాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా నీకు నీవే లెక్క చెప్పుకోవాలి. ఆయన నిన్ను అడుగుతాడు కదా. మా వాడు వద్దన్నాడు, మా అబ్బాయి వద్దన్నాడు, లేకపోతే అవన్నీ అక్కడేమీ లేదు. నేను లెక్క అడుగుతాడు. రెండవదిగా ప్రతి మాటకు లెక్క అడుగుతాడు. మూడవదిగా ఏంటంటే చదవండి, ఒక మాట చదివి ముగిద్దాం. 56వ కీర్తన 8వ వాక్యం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. చాలు. నా సంచారములను అంటే ఏంటి? నువ్వు తిరుగుతావు కదా, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు కదా. నీకు బాగా అర్థం కావాలంటే కనుక యోబు గ్రంథంలోకి వెళ్దాం. 37వ అధ్యాయంలో చెప్తాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 37, 31, 37. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. ఆమేన్. హల్లెలూయా. సంచారం అంటే ఏంటి? నీ అడుగులు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు, ఎన్ని అడుగులు వేసా మాటలు అయిపోయినాయి. ఇప్పుడు అడుగులకు వచ్చింది. ఇప్పుడు అడుగులు. ఈ అడుగులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళలేదు అంటారు కొంతమంది. నీ ప్రతి అడుగు లెక్క చెప్పాలి నువ్వు. స్తోత్రం చెప్పండి. నీ అడుగులు ప్రతి అడుగు కూడా వెళ్ళవద్దని చెప్పాం కదా. ఎక్కడికి నీకు నువ్వు వెళ్ళకుండా స్థలం ఉంది కదా. అడుగు లెక్క పెట్ట నాకు తెలీదా? ప్రతి అడుగు లెక్క పెడతాడు. నీ అడుగు లెక్క పెడతాడు, లెక్క చూసి ముగిస్తాడు. నీ ప్రతి మాట చూస్తాడు, లెక్క చూసి ముగిస్తాడు. తర్వాత నిన్ను గూర్చి లెక్క అడుగుతాడు, దాన్ని ఖచ్చితంగా ముగిస్తాడు. అది నేను కానీ నువ్వు కానీ ఎక్కడికి అడుగులేసిన పరిగెత్తుకుని ఇస్లాపూర్ వెళ్దామన్నాం, ఎంతమంది పరిగెత్తుకుని వస్తారు? అడుగులు లెక్క అడుగుతాడు. అవునా సుబ్బారావు గారు? అడుగుతాడు. నువ్వెంత పరిగెత్తుకుని దేవుని మందిరానికి వచ్చావు, బలవంతంగా ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చావు, ఎంత లెక్క ఆయన దగ్గర ఉంటుంది.
ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు బలవంతంగా వచ్చారనుకోండి, వచ్చేసరి తొందరగా వచ్చి నేను మర్చిపోతా, అమ్మయ్యా ఇక అంటే ఆ ప్రేమ అట్టుంటుంది అనమాట. కానీ అన్నీ లెక్క ఉంటాడు. ఆ రోజున నేను ఎంతగా పాస్టర్ గారు బతికినాడాడు రమ్మని, ఈరోజు ఎంతగా నువ్వు అడుగులు వేసుకుంటూ వచ్చావో ఇవన్నీ అడుగుతాడు, లెక్క చూస్తాడు. నీ అడుగులు ప్రతి లెక్క కూడా అన్నాడు అక్కడ యోబు గారు, నా అడుగులు లెక్క ఆయనకు తెలియజేశాను, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావో. ప్రతి అడుగు కూడా లెక్క పెడతాడు. రేపు న్యాయపీఠం ఎదుట కూడా నిన్ను గూర్చి నీవు లెక్క చెప్పాలి. నిన్ను గూర్చి నీ ప్రతి మాటను గురించి లెక్క చెప్పాలి. నువ్వు వెళ్ళిన ప్రతి అడుగయా, ఇదిగో కష్టమైన నష్టమైన నడుచుకుంటైనా సరే నీ పరిచర్యకి వెళ్ళిపోతా. స్తోత్రం చెప్పండి. ఇక్కడ లెక్క చేసి ముగిస్తాడు. మరలా న్యాయపీఠం ఎదుట అక్కడ బ్రతికిన వారు చచ్చిపోయిన వారందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడితే అక్కడ గ్రంథాలు ఎప్పుడు అంటే అక్కడ కూడా అడుగుతాడు, అక్కడ అడుగుతాడు. కాబట్టి బెల్షెజరు, అసలు నీ సంగతి ఏంటి? నువ్వేమనుకుంటావు నీ గురించి? నువ్వేమన్నా ఈ 127 సంవత్సరాల అధికారిగా ఉండడానికి అర్హుడు? నువ్వేమన్నా నీ కుటుంబ పరిస్థితి, నీ బాబు సంగతి కూడా నాకు తెలుసు, ఆ సంగతి కూడా నీకు తెలుసు. స్తోత్రం చెప్పు. తెలిసి కూడా నేను రాజుగా చేస్తే నువ్వు మనస్సును అదుపుకో చేసుకోలేకపోయావు. మళ్ళీ పైకి నేను ఆత్మీయురాలని చర్చకొస్తానని చెప్తావు, చేసుకున్న తీర్మానం అని చెప్తావు, మళ్ళీ చేసేది ప్రార్థన అని చెప్తావు, మళ్ళీ వచ్చేది చర్చిగా అని చెప్తావు. మళ్ళీ మనస్సును అదుపు చేసుకోలేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎట్లవుతావు? నువ్వు పాస్టర్ ఎట్లవుతావు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా 127 సంవత్సరాల అధికారం ఇస్తే నీ మనసును అదుపుకు చేసుకోలేకపోయావు, నిన్ను నీవే కనపరుచుకున్నావు. నేనే పెద్ద నాలంటి రాజు, ఎవడు లేడు అసలు తెలుసా నీకు? నాలంత పాస్టర్ ఎవడు లేడు హైదరాబాద్లో, తెలుసా నీకు అని. ఇక నువ్వు ఉండటానికి లేదురా భూమి మీద మొత్తానికి సెటిల్మెంట్ చేశాడంట. ఆమెన్, హల్లెలూయా. ఒక విషయాన్ని మీరు గమనించండి, దేవుడు చేట పడతాడు కదా, తూర్పార పడతాడు, సాతానుడు జల్లెడ పడతాడు. దేవుడు చేట పడితే, సాతానుడు జల్లెడ పడితే కనుక 20 సంవత్సరములు ఆత్మీయులు కూడా సంఘాల నుంచి పోయారు. పోతారు, ఎవడైనా పోతాడు. ఆయన చేట పడేంత వరకే టైము. దేనికి ఒక లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది అనమాట, పరిమితి ఉంటుంది. ఇక ఆయనకు పరిమితి దాటితే కనుక సెటిల్మెంట్ చేస్తాడు. అది ఎవరైనా కావచ్చు. ఆయన చేట పడితే, సాతానుడు జల్లెడ పడితే, లూకా సువార్త 22వ అధ్యాయము 31-32 వాక్యాలు చదువుకుందాం. సీమోను 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 సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి, ఇదిగో సాతానుడు మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, మిమ్ములు కోరికనను గాని, నీవు నమ్మిన సాతానుడు సీమోను, సాతానుడు మిమ్మల్ని జల్లెడ పెట్టి జల్లించే రోజులు వచ్చాయి, జాగ్రత్త. నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాను నేను. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? నీ మనసు తిరిగిన తర్వాత, అంటే నీ మనసు నువ్వు స్థిరపడ్డావు కదా ఆత్మీయ జీవితంలో, స్థిరపడిన తర్వాత, సంఘంలో స్థిరపడిన తర్వాత నీవేం చేయాలి తెలుసా? నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. కొంతమంది నేను సార్ దేవుని దగ్గర నడిపి ఆయన చేట పడతాడు. చాట ఎత్తాడంటే కనుక, తూర్పార పడితే కనుక అక్కడుండి వాడు సాతానుడు జల్లెడ పడతాడు. ఇక అంతే, ఫైనల్ సెటిల్మెంట్. అది ఎవడైనా కావచ్చు, నేనైనా కావచ్చు. ఈడు వేస్ట్ పాస్టర్ అంటే కనుక నన్ను కూడా నా లెక్క కూడా చూస్తాడు. ఈయన వేస్ట్ సంఘంలో ఉండి అనుకుంటే నీ లెక్క కూడా చూస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమైనా మీరు నా లెక్క చూస్తాడనా? అది ఎవరి లెక్క చూస్తాడు? ఎవరేం కాదు. కుడి చెయ్యి ఆనందం కంటే కుదరదు. కుడి చేయని ఒకటి, అడం చేయని ఒకటి, పాస్ట్ అయిన ఒకటి, విశ్వాస అయిన ఒకటి. ఆయన జల్లెడ పడతాడు. జల్లెడ పడితే, తూర్పార పడితే, సాతానుడు జల్లెడ పడితే కనుక ఇక ఎవడు ఉండడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఒక ఈ 127 సంవత్సరాల మీద ప్రభుత్వాన్ని ఇచ్చాడు కదా బెల్షెజరు రాజుకి. నీకు ఒక ప్రభుత్వాన్ని ఇచ్చాడు, నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు ఆత్మీయమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆ విషయంలో కూడా లెక్క అడుగుతాడు. మీరేదో సింపుల్గా అయిపోతుంది, వాళ్ళ ఈ వారం గడిచిపోయింది, వచ్చే వారం అయిపోయింది కాదండి.
మధ్య మధ్యలో ప్రార్థనలు కానీ ముఖ్యమైన ప్రార్థనలు ఉంటాయి కదా. ముఖ్యమైన ప్రార్థన ఏంటి చెప్పండి? ఆల్నెట్ పేరు చెప్పండి. ఉపవాస ప్రార్థన, కుటుంబ ఆశీర్వాద కూడిక. ఎంతమంది సంతోషంగా వచ్చారు? ఎంతమంది ఆరాధనలో పాల్గొన్నారు? నేను అడగను, నేను అడిగితే కనుక నాకు కరెక్ట్గా ఈ పాస్టర్ గారు మళ్ళీ నోరెత్తకూడదు అన్నట్టుగా 4-5 సమాధానం చెప్తాను. నువ్వు చెప్తే ప్రైజ్ లార్డ్ సిస్టర్, నేను నీ గురించి ప్రార్థన చేసేది చేసుకుంటావు. నువ్వు అది కరెక్టే. అక్కడ లెక్క అడుగుతాడు. నువ్వు పాస్టర్ గారు చెప్పింది నిజమేనా? లెక్క అడుగుతాడు, ఆయన జల్లిస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బట్టి నీకు అట్లాంటి కృపనిస్తే, అట్లాంటి జీవితాన్ని ఇస్తే, అట్లాంటి పరిచర్యని ఇస్తే, అట్లాంటి సంఘాన్ని ఇస్తే నీకు నీ మనస్సును అణుచుకోలేకపోయావు. నీ మనస్సు అడియాసలు కలిగిందని వాక్యం చెప్తుంది కదా. నువ్వు ఆత్మీయురాలు అయినప్పుడు నిజంగా నువ్వు చేసేది ప్రార్థన అయితే, చేసుకున్న సమర్పణ అయితే, వచ్చేది సంఘానికి అయితే కనుక, నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివి అయితే కనుక నీ మనస్సులను ఏం చేయాలి? అణుచుకోవాలి. ఆశను అణుచుకోవాలి మనసును. నీ మనసు చెప్పినట్టుగా చేసేస్తామంటే కనుక ఎట్టా? నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావేమో, ఒకవేళ పర్లేదు నాకు, ఇంకేమో దేవుడు నాకు మంచిదే. కానీ ఆ విషయంలో కూడా దేవుడు ఏది ఇచ్చినప్పటికీ కూడా దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన, రక్షణ ఇచ్చిన, సంఘాన్ని ఇచ్చిన, కుటుంబాన్ని ఇచ్చిన, అన్ని దేవుడు ఇచ్చిందే. స్తోత్రం చెబుదాం. ఇచ్చిన దేవుడు తీసివేయటం కూడా చేతనవు దానికి. ఇది చెప్పట్లేదు. మీరు హల్లెలూయా చెప్పకపోయినా ఆయనకు తెలిసి నువ్వు ఎన్నిసార్లు హల్లెలూయా చెప్పావు, పాస్టర్ గారు ఎన్నిసార్లు బలవంతంగా చెప్పమంటున్నాడు, నువ్వు సంతోషంగా ఎప్పుడైనా హృదయపూర్వకంగా చెప్పావా లేదా, ఇవన్నీ ఆయనకి అడుగుతాడు. ఆయన లెక్కలో ఉంటాయి లేవా? ఉంటాయి. నీ అడుగులు ఎక్కడికి వెళుతున్నాయి? నీ అడుగులు పరిచర్య అంటే పరిగెత్తుతున్నావా? ఓకే, నీకు ఆరోగ్యం బాగోలేదు, నేను పరిగెత్తుకుని రమ్మన్నాడు. నీకు పరిస్థితులు అనుకూలంగా లేవు, పరిగెత్తుకుని రమ్మన్నాడు. కుదిరినప్పుడు నీ అడుగులన్నీ కూడా లెక్క చూస్తాడు. కాబట్టి ఆయన లెక్క చూసి ముగించక ముందే ఒక ఫైనల్ విషయం చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 19:41. ఆయన పట్టణమునకు సమీపించి, ఆయన యెరూషలేమునకు ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డ యేసు క్రీస్తు వారు సర్వ మానవాళి పాప పరిహారార్థమై యెరూషలేమునకు గాడిద మీద ప్రయాణమై వెళుతున్న రోజుగా ఈరోజు పామ్ సండేగా చేస్తూ ఉంటారు. ఈరోజు మట్టల ఆదివారం కదా. ఊర్లో అయితే కనుక ఈత మట్టలు తీసుకొచ్చి దానికి కాగితాలు పూలు పెట్టేసి మొత్తానికి చర్చ్ అంతా అడావుడి చేసేస్తారు. యెరూషలేమునకు ప్రయాణమై వెళుతున్నాడు. వెళుతూ ప్రియమైన ఆ పట్టణమును సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయం ఏడుస్తున్నాడంట. చిన్న పిల్లోడులాగా అతను కుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఏంటి ఏడుస్తున్నాడు అర్థం కావట్లే. ఆయన చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా, దావీదు రాజుకు జయమని అందరూ కూడా పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పట్టణమును చూసి ఆయనంట ఏడుస్తూ, నీవును ఈ రోజైనా సరే, ఈ దినమైనను సమాధానమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజైనా సరే నీ సెటిల్మెంట్ కాకముందే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు కనుక నీ మనసు మార్చుకుంటే కనుక, ఇదిగో ప్రభు నా అడియాసల, నా మనసు ఎన్నో ఆశలకు గురైపోయింది, నేను సరిగా నీ సన్నిధికి రాలేకపోయాను కదా, నాకు ఆరోగ్యం ఉంది, ఆయుష్యం ఉంది, అన్నీ ఉంది, నీ పని సరిగా నేను చేయలేకపోయాను. నీవు నాకు ఇచ్చిందన్న సంగతి కూడా గుర్తు తెలిసి కూడా నేను అందరి ముందు కూడా నేనే అన్నట్టుగా ఇచ్చించుకున్నాను, నేనే అన్నట్టుగా అని గనక నీవు గనక ఈరోజు గనక సరి చేసుకుంటే గనక సమాధానమైన సంగతి తెలుసుకుని నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి నువ్వు చెప్పలేవు ఇప్పుడు, అంతేనా? అప్పుడంటే నేనే అని చెప్పేసావు, ఇప్పుడంటే ఏదని చెప్పేసావు, ఇప్పుడు చెప్పలే నువ్వు, కానీ చెప్పాలి నువ్వు ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు చాలా సార్లు అలాంటి వాక్య భాగాల్లో దేవుడు మనల్ని హెచ్చరించాడు. నువ్వు సమయానికి రావాలి, ప్రతి ప్రార్థనకు రావాలి. నీ శత్రువులు నీ చుట్టూ ప్రభువు నిన్ను దర్శించిన కాలం ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి రాతి మీద రాయి లేకుండా నిలిచి దినములు వచ్చుచున్నవి, జాగ్రత్త. ఇప్పుడైనా సరే నీ మనసు మార్చుకుని సెటిల్మెంట్ కాకముందే, ప్రభువా నీకు తెలిసింది సెటిల్మెంట్ చేస్తాను ఈరోజు, అర్థమైందా? ఏం చేయాలి మనం? ఇలా అడుగుదాం కదా, ఏదో తప్పైపోయింది, రోజు పని చేస్తా, అల్లు కూడా చెప్తాను, చెప్పమనేది బలవంతంగా ఉండదు,
స్తోత్రం చెప్పండి. ప్రతి ప్రార్థన కూడా వస్తా అని కనుక నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఏమైనా అడిగితే ఆయన ఏం చేస్తాడు? క్షమించి, ఎందుకంటే ఆయన క్షమించేవాడు, సాత్వికుడు, కృపనిచ్చేవాడు ఆయన. కానీ సాత్వికుడు కదే అని కనుక నువ్వు కనుక అనుకుంటే కనుక పొరపాటే. ఖచ్చితంగా న్యాయవంతుడు కూడా ఆయన. ఎవడు చేసిన క్రియలను బట్టి వాడికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు తప్పించుకున్నావు అనుకుని శుభ్రంగా వైట్ డ్రెస్ చేసుకుని తిరగవచ్చు నువ్వు. స్తోత్రం చెప్పు, అంతేనా? ఖచ్చితంగా ఉంటుంది ఒకరోజు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ అడుగులు ఎటు వెళ్తున్నాయి? లెక్క అడుగుతాడు. నీ ప్రతి మాటకు లెక్క అడుగుతాడు. నోరు ఉందో కదా అని చెప్పి ఏది పడుతుంది కదా మాట్లాడేస్తాం, కానీ అది కాదు. అలాంటివి జరిగి ఉంటే కనుక ఈరోజైనా సరే మనము దేవుని సన్నిధిలో మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, ప్రభువుని అడుగుదాం. నీ గురించి తెలుసు, నీ యోగ్యత ఏంటో ప్రభువుకు తెలుసు. అందరూ కూడా మోకరిద్దాం.